పెట్టిండో చెప్పండి. ఒక్కసారి జవాబు లింగారెడ్డి గారు మాట్లాడతారట దాని మీద. లింగారెడ్డి గారు దయచేసి కొంచెం మాట్లాడకండి, నేను మాట్లాడను కదా. చెప్పండి. ఇప్పుడు ఈ నెట్టెప్పాడు, భీమా, కల్వకుర్తి ఇవన్నీ ఎవరు మొదలు పెట్టారంటారు? తెలియదండి. భరత్ గారు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఉంది. 2003-4 వరకు నెట్టంపాడు మీద ఎంత ఖర్చు అయింది, కల్వకుర్తి మీద ఎంత అయింది, భీమా మీద ఎంత అయింది. ప్రతి సంవత్సరం 5 కోట్లు పెట్టేవాడండి. 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టకపోయేది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 5 కోట్లు పెట్టేది. ఆయన లాస్ట్ కి ఏంటంటే తెలంగాణ జల సాధన ఉద్యమాన్ని కేసీఆర్ స్టార్ట్ చేసినాక భీమాలో కొంచెం ప్రకాష్ గారు ఒక్క నిమిషం లింగారెడ్డి గారు మాట్లాడినాడు తర్వాత. ఈ ప్రాజెక్టుకంతా కూడా నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఈ ప్రాజెక్టులకు కానీ హైదరాబాద్ సిటీకి మంచిలు ఇచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు మీరు కాళేశ్వరం మీరు కడతా ఉంటే మరి అక్కడ అనుమతులు ఏమి లేకపోయినా కూడా ఏం అబ్జెక్షన్ చేయలేదు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 3000 టీఎంసీ సముద్రం పాలవుతున్నాయి. ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఇబ్బంది లేదని కదా మేము అంటా ఉండేది. ఇంకోటి కూడా ఏంటంటే ఒక్క నిమిషం మీరు పైన ఉన్నారు. మీరు కృష్ణానదికి కానీ గోదావరి నది విషయంలో కానీ మీరు పైన ఉన్నారు. మీరు వదిలిపెట్టే కదా మాకు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? సెంటిమెంట్ తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్లో గెలిచేదానికో, పంచాయతీలో గెలిచేదానికో, ఎమ్మెల్యే ఎలక్షన్లకో, ఎంపీ ఎలక్షన్లకో ఇట్లా ఊరికి అనవసరంగా సెంటిమెంట్ పెట్టడం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎన్టీ రామారావు మద్రాసుకు నీళ్ళు ఇచ్చినారు, తమిళలకు నీళ్ళు ఇచ్చినారు, సాటి ఆంధ్రలో కూడా మీరు సహకరించిన 3000 టీఎంసీ అక్కడ పోతా ఉంటే ఇప్పుడు మేము పోలవరం వచ్చి ఒక 200 టీఎంసీ నల్లమల్ల సాగరం తెచ్చుకుంటామంటున్నాము. అది కూడా 100 రోజులు 2 టీఎంసీ చొప్పున ఆ యొక్క వరదలు చెడుపుడు తెచ్చుకుంటామని చెప్పాను. అరే 3000 టీఎంసీలు వృధాగా పోతా ఉంటే 200 టీఎంసీలు మేము తెచ్చుకుంటా ఉంటే 200 టీఎంసీలో కూడా మాకు 120 టీఎంసీల అఫిషియల్ షేర్ ఉంది. ఆడ మీరు గోదావరి నీరు తీసుకుంటారు కాబట్టి కృష్ణా దాంట్లో మాకు 20 టీఎంసీలు కావాలని వితండవాదం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అది ఎప్పుడు కూడా 24 గంటలు సెంటిమెంట్ పైన రాజకీయాలు చేయాలా, బతకాలనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు నీటితో కంటే అది చాలా దారుణమైన విషయం. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లేకపోతే తెలంగాణలో ఏ ప్రాజెక్టు అని వస్తారా? ఈరోజు హైదరాబాద్ సిటీ తయారైందంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా. దయచేసి అట్లా మాట్లాడద్దు. లింగారెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి అన్న ఒకటి చెప్పాలా, అది అంత కాలేదు. మీరు చెప్పినట్టు 80% కాలేదు. అది 3000 చిల్లర కోట్లలో 1000 కోట్లు బిల్లు చేసుకున్నారు. ఆ 1000 కోట్లు కూడా పనులు చేయలేదు. నేను ఒకటే అడుగుతున్నా, 2020 కోట్లు 2020లో మొదలైంది, 2020లోనే అది బంద్ అయిపోయింది. 2020 నుంచి 3.5 సంవత్సరం వైసీపీ గవర్నమెంట్ ఉన్నది. ఆ 3.5 సంవత్సరాలు ఎందుకని స్టే తీర్చలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో క్లియరెన్స్ తీసుకోలేదు? ఏ కేంద్ర ప్రభుత్వంతో అప్పుడంతా మీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బాగానే ఉన్నారు కదా, సొంత పనులన్నీ చేసుకున్నారు కదా, మరి ఎందుకు అవన్నీ చేయలేదు? ఈరోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆపించారంటే సరే, ఆయనకు ఆఫీసర్స్ సరిగా చెప్పినారు లేదో మీరు రికార్డులు చూడండి. మీరు దాంతో గూగుల్లో కొడితే ఈ ఆర్డర్ ఉందో తెలుస్తారు కదా. హర్తసింహాల ఆర్డర్ దాదాపు 100 కోట్ల పైన ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి దానికి మొన్న ఎవడో ఒకడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా అంటే అది పెట్టద్దు అంటాడు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఏం చెప్పినారు? తెలంగాణ నాది, నెల్లూరు నాది, అన్ని కలిపిన తెలుగునాడు నాదే. వచ్చి బాలకృష్ణకు అసలు నటన రాదు, పద్మశ్రీ ఇచ్చిన అంటాడు. కాదు సినిమాల ముందు అవుతా అంటాడు. లింగారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్ని చేసి అంటున్నాడు. చేసింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసినారు తప్ప ఈ
రాయలసీమకు ఈ రోజు ఎస్ఆర్బిసి గాని లేకుంటే ఇవన్నీ కూడా నగిరి గాలేరు గాని అంద్రి నీవు అని కేవలం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు ఈ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయడం తప్ప పొరపాటున కూడా నీళ్లు ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడుది. రాజశేఖర రెడ్డి వచ్చి 2004 ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు అన్నాడు 2014 నుంచి 19 మధ్య ఇరిగేషన్ కోసం 65,000 కోట్లు నేను ఖర్చు పెడితే వైసీపీ కేవలం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో అని చంద్రబాబు అంటున్నారు. మేఘ చెప్తానండి, ఏం చేశాను ముందు చెప్పమని చెప్పండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి అన్న చేసినది తప్ప తర్వాత ఏం చేసినా చెప్పమని చెప్పండి. మొత్తం రాజశేఖర రెడ్డి అన్న అంతకు ముందు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రాయలసీమకి ఏం చేసినాడో చెప్పమని చెప్పండి. శ్రీశైలానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. పట్టిసీమ అంటే అక్కడ పట్టిసీమ చేసి ఆ వాటర్ అడ్జస్ట్ చేసి ఇచ్చాడు కదా. ఎందుకు మమ్మల్ని అడ్డగాలి 2014 తర్వాత 95 నుంచి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడో చెప్పమని చెప్పండి. కుప్పం దాకా ఈసారి నీళ్లు తీసుకుపోయారు కదా, కుప్పం దాకా. అది రాజశేఖర రెడ్డి పుణ్యం, జగన్మోహన్ రెడ్డి పుణ్యం, చంద్రబాబు నాయుడు గారు చేసినది. ఏది ఇప్పుడు కుప్పం దాకా వాటర్ తీసుకుపోయింది. అదే ముందు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. ఇక అలా అట్లా కాదు కదా. ఇప్పుడు 95 నుంచి 2004 వరకు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఎస్ఆర్బిసికి నీళ్లు ఇచ్చి గోర్కల్ రిజర్వాయర్ కట్టించిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినంత పరిస్థితి మళ్ళా వచ్చిన గవర్నమెంట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక ఏం చేసినాడో చెప్పమని చెప్పండి. ముందు 94 నుంచి 90 లిఫ్ట్ పెట్టి 800 అడుగులు నుంచి నీళ్లు తీసుకున్నారు. చెప్పాల్సిందే కదా. 13,000 కోట్లు ఖర్చు పెట్టారు రాయలసీమ ప్రాజెక్టుల పైన. ఆయన జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2,000 కోట్లే. దాంతో కూడా చాలా దుమారైంది. మీరు శ్రీశైలం మన గోరకల్సి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే గేట్లు పెట్టాం. అంతవరకు గేట్లు కూడా పెట్టలేదు. గేట్లు పెట్టడానికి ప్రాజెక్ట్ ఎవరో కడితే గేట్లు పెట్టేది పెద్ద పని కాదు కదా. అట్ట కాదు, ప్రాజెక్ట్ కట్టింది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. గోరకల్ కట్టింది మాత్రం అది చేసుకోండి. విప్రకాష్ గారు, ఒత్తిడిపాడు విప్రకాష్ గారు ఎవరి హాయంలో సరే మీరు తెలంగాణకు విప్రకాష్ గారు ఎవరి హాయంలో రాయలసీమకు ఎక్కువ న్యాయం జరిగింది మీరు చెప్పండి. ఎవరి హాయంలో రాయలసీమకు ఎక్కువ న్యాయం జరిగింది, తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు?